అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. మొదటగా చెప్పాలంటే మొదటి రోజు పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి దౌర్జన్యమైనటువంటి అవినీతి అక్రమార్కుడిని ఎదిరించాలనుకున్నప్పుడు మొదట పెట్టిన ప్రెస్ మీట్ నుంచి ఈ రోజుటి వరకు చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా నా కోసం వస్తారు. అందుకు చాలా సంతోషం. ఈ ముందు చూస్తే అర్థమైపోద్ది. ఈరోజు ప్రముఖంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, నేను మనందరం కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నట్టుకుమార్ గారి ఆఫీసులో కూడా మీరు బ్యాకప్ వెళ్ళి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే నేను ఆ రోజే చెప్పుంటా, రోజాను ఉద్దేశించి ఆ రోజే చెప్పుంటా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను. పసుపు నీళ్ళతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మొదట మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా. ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ 4 నెలల క్రితం విపరీతమైన భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కత్తితో పొడుస్తాడు, ఏ గన్నతో లేపుతాడు, ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు విపరీతమైన ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా. చాలామంది అన్నారు పార్టీకి అది ఏమన్నా డ్యామేజ్ ఏమో వాళ్ళ గురించి అలా అందరూ విన్నారు. అందులో క్రిస్టియన్స్ విన్నారు, హిందువులు, ముస్లిం ముగ్గురు విన్నారు. ఆ రోజు కూడా నేను మాట్లాడినట్టే కోట్ల మందికి వెళ్ళింది, ట్రెండింగ్ అయింది ఆ విషయం. కానీ 164 సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే. అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి మాట్లాడిన తర్వాత కూడా పదవి అప్పగిచ్చారంటే నేను మాట్లాడింది కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను. పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పా. దాని ముందు నేనేం చెప్పా అంటే, ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే, అన్నప్రసాదాన్ని అవహేళన చేశారు, నాసిరకం చేశారు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు, పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు, పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను. తర్వాత మద్యం, మాంసం, మందు పైన దాగినారు, మాంసాహారాల్ని అన్నంలో వేసుకొని తిన్నారు, ఇది వాస్తవం. పైన రియల్ ఎస్టేట్ చేశారు, బిల్డర్లు పైన కూర్చొని మందు తాగుతూ వాళ్ళ వ్యాపారాలను కూడా ఎలగబెట్టారు. తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్లపై నడుచుకెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. అంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు, పైకి వెళ్తే విఐపి దర్శనంలో ఉండేది. అది ₹1 ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీప్గా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి, కంపార్ట్మెంట్లో నిలబెట్టి తిరుమల కొండ మీద జైలును ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కంపార్ట్మెంట్లో పోతే, లోపల పోతే దద్దోజనంలే, పులిహోరలే, చక్కటి మజ్జిగలే, పాలులే, సాంబార్ రైస్లే, ఎక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు, దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడి కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు, దేవుణ్ణి మనం క్యూ లైన్లోనే వెళ్ళి చూస్తేనే అదొక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళకు కూడా లోపలికి సర్వదర్శనానికి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు ఒక 20,000 మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్. సాంబార్ రైసు, దద్దోజనం, పులిహోర, చక్కటి మజ్జిగ, చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు 54 ఇంచెస్ నుంచి 100 పైనుండే ఇంచెస్ టీవీలు పెట్టేవాళ్ళు, గోవిందనామ స్మరణాలు, వెంకటేశ్వర స్వామి మహిత్యం, అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి మీరు చూడండి, మీరు వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడు మారుంటుంది, వచ్చి కూడా 3 నెలలే కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి. పైకి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక్క టీవీ కూడా ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని కోట్లు హుండీలో వస్తుంటే, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల మంది డబ్బులు హుందాగా హుండీలో వేస్తుంటే, కానుకలుగా ఇస్తుంటే టీవీలు ఎందుకు అక్కడ లేవు? కింద నుంచి నడిచే సామాన్య భక్తులకి మజ్జిగ నుంచి నీళ్ల కానించి నేను చెప్పిన అన్నప్రసాదాలు ఎందుకు లేవు? లడ్డూలో జంతు కొవ్వు కలిపారా లేదా అన్నది శాంపుల్స్ ఇస్తే ల్యాబ్ టెస్ట్లో బయటపడింది. దీన్ని ఎందుకు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారంటే ల్యాబ్ టెస్ట్ని ఒకటి నమ్మాలా,
ఆంధ్రప్రదేశో తెలంగాణనో ల్యాబ్ టెస్టులు అంటే ఏదో రాజకీయం జరిగింది అనుకోవచ్చు. మన రాష్ట్రం కాదు ఇది. గుజరాత్లో ఉండే ఫుడ్కు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబులో, మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డూని తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికి 30 రోజుల్లో ఎంత ఉంది, పింఛన్ల సమస్య ఉంది, ఇంకోటి ఉంది, లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా. కాబట్టి ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం. దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం. అలాంటి విధానాల్లో రీసెంట్గా జూలై 17 తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డు ఎందుకు ఇలా పేవలంగా ఉంది, లడ్డు ఎందుకు ఇంత విడిపోతుంది, లడ్డు ఎందుకు బ్లాస్ట్ అయిపోయింది, లడ్డు అట్టు పెడితే పేలిపోయేది. మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోద్ది, చూసారా? అట్లా పేలిపోయేది. ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఒక 5 మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకీ దొరికింది, నెయ్యి, ఘీ. ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే వారం 10 రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం. ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు, ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు. మన మతాల్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి. చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను అంటే మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది, ఎన్ని కత్తిపోట్లు, విషం ఎప్పుడు వేశారు, మనిషి నిద్రపోతుంటే చంపాడా, ఊపిరాడక చంపారా, పిల్లో పెట్టి చంపారా అనేది ఎట్టొస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టిస్తారో ఇది తిరుమలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఒకసారి విందాం. ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి. చూడండి, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు. దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అండ్ లాడ్. ఇది చాలామంది పెట్టారు, నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా. ఇదేదో అందరూ పెట్టేశారు, అయ్యా నేను పెట్టి అనబాకండి. మంచిని 10 సార్లు చెప్తే ఏముంది, ఇదిగో దీంట్లో ఉంటుంది. ఇది పద్ధతి. ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది. ఇప్పుడు మనం అంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో చేస్తా అనుకోవచ్చు. గుజరాత్కి ఏమో అవసరమా? మనం ఏదైతే పంపించామో అదే చేశారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ లడ్డూలో 350 రూపాయలు, 370 రూపాయలకి, 350 రూపాయలకి, 370 రూపాయలకి నెయ్యి ఆడరాదు. నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నాకు తెలిసి. అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నా, యాదాయపాలెం నుంచి 850 రూపాయలు కేజీ. 850 రూపాయలు ఒరిజినల్ నెయ్యి నేను వేదాయపాలెం నుంచి తెప్పించుకుంటే నందిని నెయ్యి కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి 550 రూపాయలు, 600 ఆ దరిదాపుల్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్, ఒరిజినల్ రేటుకు మేము ఇచ్చేస్తాము, ఆ వెంకన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు, మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు. అంటే ఇది ఎందుకు చేశాడంటే 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన. 7 కొండల మీద యేసునాథుణ్ణి, క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం.